దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, ఇది మనం తెలుసుకోవాలి. దాంట్లో మొట్టమొదటి మాట ఏమంటాడంటే, మునుపు మీరు వెళ్ళిన త్రోవ కాదు. అంటే ఇదివరకు మీరు చేసినటువంటి రీతిలో మినిస్ట్రీ కాదు, ఇదివరకు మీరు చేసిన రీతిలో ఆరాధన కాదు, అసలు మునుపు మీరు ఏది చేశారో ఇప్పటి వరకు అది కాదు. ఇక ముందుకి రాబోయే మీరు ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి త్రోవలో, అంటే మీరెప్పుడు కూడా మీరు ఊహించినటువంటి ఆ ఎత్తులో దేవుడు ఈ సంఘాన్ని నడిపించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ అనాలా? అంటే తదాస్తు, కరుగును గాక, జరుగును గాక అని అర్థం. నేను ప్రార్థన చేసి, ప్రభా మరి ఈ సంఘానికి ఏ మాట నువ్వు ఇస్తున్నావు అని అడిగినప్పుడు ఈ మాట చెప్పాడు దేవుడు. నేను తీసుకువెళ్ళే మార్గం మునుపు వీళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళలేదు, వేరే మార్గం. 150 సంవత్సరాలు దేవుడు కాపాడాడంటే ఇది గొప్ప కృతజ్ఞత కూడికే. ఇది గొప్ప గాలి చూడడానికి వస్తుంది నీకు గాలి, లేదా ఇటు వస్తావు. ఇది ఒక గొప్ప తరుణం కృతజ్ఞత చెల్లించడానికి కదా. ఇది ఒక గొప్ప కృతజ్ఞత కూడికే. కృతజ్ఞత చెల్లించడం అంటే స్తుతి, ఆరాధన కంటిన్యూస్గా ఆయనకి చెల్లించడం. అసలు కృతజ్ఞత అనేది ఏదైనా జరిగినప్పుడు కాదు, కానీ అది ఒక జీవిత విధానంగా ఉండాలి. ప్రతి నిమిషం కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. గత సంవత్సరం ఎంతమంది ఉన్నారు? మనందరం మళ్ళీ చేతులు, ఇందాక అయ్యగారు అన్నారు, స్టీవెన్సన్ అయ్యగారు మాట అన్నారు, చేతులు ఎత్తిన వాళ్ళు ఉండను కాక చేతులు ఎత్తకపోతే ఇంకేదో అన్నాడు ఆయన. నేను గబాలను భయపడి 2 చేతులు ఎత్తాను, ఎందుకు వచ్చిన గొడవ. ఎంతమంది గత సంవత్సరం ఉన్నారు? ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారు? ఉన్నాం కదా. మనం ఇంకా కృతజ్ఞత చెల్లించాలా లేదా? ఏం చెల్లిస్తే ఆయనకి కృతజ్ఞత అవుతుంది? గిమి ఏమైనారు? ఏం చెల్లిస్తే ఆయనకి కృతజ్ఞత అవుతుంది? ఏ యోగ్యత లేదు, ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు. ఆయనకి ఎంత స్తుతి చెల్లిస్తే సరిపోతుంది? ఏమి చెల్లిస్తే సరిపోతుంది? స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. అది ఎరుగగా మనం స్తుతి చెల్లించని వారం, చెల్లించకుండా ఉండే వారం ఆ జాబితాలో మన పేర్లు వచ్చేసాయి. ఏమన్నా జరిగినప్పుడు అని కాదు, ఆయన ఉన్నాడు అదే చాలు, నేను శ్వాసతో ఉన్నాను అదే చాలు. కృతజ్ఞత. పాతకాలంలో నూతన నిబంధన రాకముందు పాత నిబంధనలో ఒక ఆలయం ఉండేది. ఆలయానికి వెళ్ళి అక్కడ ఆరాధన చేసేవాళ్ళు. నూతన నిబంధనలు మనం చూస్తే ఆ ఆలయం నీవే అని రాసి ఉంది కదా. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అలాంటప్పుడు నా అంతరంగంలో కంటిన్యూస్గా అనుక్షణం ఆరాధన జరుగుతూనే ఉండాలి, స్తుతి జరుగుతూనే ఉండాలి, ప్రార్థన జరుగుతూనే ఉండాలి, విజ్ఞాపన జరుగుతూనే ఉండాలి. అది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఎప్పుడో ఏదో ఒకసారి, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి కాదు. అది ప్రార్థన జీవితము, కృతజ్ఞత కలిగిన జీవితము, అదొక లైఫ్ స్టైల్, జీవిత విధానంగా మనకు ఉండాలి. ఇది ఒక బ్యూటిఫుల్ సన్నివేశం జరిగినటువంటిది. ఎన్నడూ కని విని ఎరుగినటువంటి ఒక వండర్ఫుల్ సన్నివేశం. వాగ్దానానికి వర్తమానానికి మధ్య ఒక సంఘర్షణ ఉంటుంది. వాగ్దానానికి దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానానికి ఈ వర్తమానానికి మధ్యన ఒక సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణ లేనిదే వాగ్దానం నెరవేరదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ దట్ టేక్స్ us టు ద ప్రామిస్. ఒక పద్ధతి ప్రకారంగా మనల్ని ఆయన సిద్ధపాటు చేసి అప్పుడు వాగ్దానం నెరవేరేటట్టుగా చేస్తాడు. ఆయన వాగ్దానాలు ఎత్తైనటువంటివి, మన ఆలోచనలకు సరిపోవు, మనకు అర్థం కూడా కావు. కొన్ని సంవత్సరాల క్రితం ఒకవేళ మా తల్లిగారికి ఎవరన్నా నీ కుమారుణ్ణి నేను వాడుకుంటానంటే సేమ్రా ఇది నిజం కాదు అనుకునేదేమో. దేవుని కార్యాలు అట్లా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మీ బిడ్డల పట్ల కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సమర్థుడు. మీరు మీ కుమారుణ్ణి చూస్తున్నారేమో, చిన్న బిడ్డ అని, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్ల. ఆ పిల్లోడిని దేవుడు
ఒక సేవకుడుగా చూస్తున్నాడు మనకు తెలియదు. ఎందుకంటే ఆదియు అంతమైన దేవుడు, అల్ఫా దేవుడు నీ జీవితాన్ని ప్రారంభించి ఒమేగా దేవుడు నిన్ను ఆ చివరికి ఆ తుది గమ్యానికి నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మధ్యలో త్రోవలో చాలాసార్లు కాలు జారిపోయే పరిస్థితి ఉంటుంది. అల్ఫా దేవుడు ప్రారంభించి ఒమేగా దేవుడు నువ్వు పడకుండా చివరి గమ్యానికి కాలు జారుతుంది, కానీ నిన్ను పడనివ్వడు. ఎన్నుకున్నవాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మకమైన యేసయ్య దేవుడు. ఆయన్ని నువ్వు ఏమీ ఇచ్చి ఒక నైవేద్యం పెట్టి కానీ అర్చనలు చేసి కానీ హడావుడి చేస్తే కానీ ఆయన ఏం చేస్తాడని కాదు. ఆయన ప్రేమ సంపూర్ణుడైనటువంటి వాడు కనుక ఒక్కసారి నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే అది అంగీకరించిన దేవుడు నిన్ను తుది వరకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. అట్టి దేవుడు నీకున్నాడు. నువ్వు ఎంత త్వరగా నిన్ను నువ్వు ఆ దేవుని పిలుపుకి అప్పగించుకుంటావో నీకు అంత శ్రేయస్సు. మీ బిడ్డలలో అది గ్రహించి మీరు ఎంత త్వరగా దేవునికి ఆ బిడ్డని సమర్పిస్తారో అది మీ కుటుంబానికి శ్రేయస్సు. ఎన్నడూ కని విని ఎరుగనటువంటి ఒక సందేశం, ఒక సన్నివేశం అని చెప్పాను. వాగ్దానం అయితే చాలా పెద్దది చేశాడు దేవుడు. అది పాలు తేనెలు పొంగి పొర్లేటటువంటి ప్రదేశం, అంటే చాలా ప్రాస్పరస్, అభివృద్ధి చెందినటువంటి ప్రదేశం. అదే ఆ ప్రదేశంలోకి నడిపిస్తాను అని వాగ్దానం చేసి వాళ్ళని ఇలాగా మోషేతో నడిపించుకుంటూ తీసుకొని వచ్చి ఒక పరిస్థితిని బట్టి మోషే ఇక ముందుకు నువ్వు వెళ్ళవు, ఇక నుంచి యెహోషువ చూసుకుంటాడని ఆ మోషేని ఆపేసి ఈ పగ్గాలన్నీ కూడా ఎవరి చేతులు పెట్టాడు? యెహోషువ చేతులు పెట్టాడు. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. ఆ యెహోషువ యవనస్తుడు ఇంత క్రితం ఎప్పుడు కూడా చేయలేదు. ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి? దాదాపు 2.5 మిలియన్ పీపుల్, అంటే 25 లక్షల మంది ప్రజలు, దాదాపు కరెక్ట్ ఫిగర్ అని కాదు, ఇంతమంది వీళ్ళని ఎలా నడిపించాలి? చిన్నపిల్లలు, స్త్రీలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎలా నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి? ఉపాయం లేనటువంటి పరిస్థితి. ఎప్పుడన్నా నీకు నాకు ఉపాయం లేకపోతే యెహోషువ చేసిన పని చేయాలి. ఆయన దేవుని వైపు తన ముఖాన్ని ఎత్తి చూశాడు. ఆ దేవుడు తనతో మాట్లాడుతూ అంటాడు, నేను మోషేతో ఎలాగున్నానో నీతో కూడా అలాగే ఉంటాను. నీకు విరుద్ధంగా ఎవ్వరు కూడా, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. దుష్టుడు మొట్టమొదటి ఎప్పుడు కూడా ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేస్తాడు. అంటే మానసికంగా మనల్ని ఓడించడానికి ట్రై చేస్తాడు. మానసికంగా కానీ నేను గెలుస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఓటమి లేదు, నేను గెలుస్తాను అనుకునేటట్టయితే నిన్ను ఆపగలిగిన శక్తి లేనే లేదు. ఓకే, నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను. 400 మీటర్స్ రన్నింగ్ రేస్ అన్నమాట. గెలిచిన వ్యక్తితో మాట్లాడుతూ, మీరు ఎలా సార్ ప్రతిసారి మీరే గెలుస్తారు అని అడిగితే, మీరు అసలు గెలవాలనే వస్తారా అని అడిగితే అన్నాడు, గెలవాలని రాను, నేను గెలిచానని నేను తీర్మానం చేసుకొని నేను నమ్మి అప్పుడు పరుగు పరిగెడతానన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టు. నాకు కాదు, అంటే అదొక మైండ్ సెట్. నేను గెలిచాను అంటే హీఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ విక్టరీ. విజయము అనే స్థానం నుండి ఆయన అడుగులు వేస్తున్నాడు, ఆయన ఆపరేట్ చేస్తున్నాడు. సో మైండ్ సెట్ అంతా నేను గెలిచేశాను, దాన్ని బట్టి నేను ముందుకి వెళతాను. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ దట్ ఈస్. నీవు కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను దేవుని కార్యములు చేస్తున్నాను, నేను దేవుని పరిచర్యలో ఉన్నాను అనేటటువంటి ఒక ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తే నీ మార్గాలు సరళం చేసి అక్కడ దాకా తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు. హల్లెలూయా. ఏ దరి తోచుకుంటే, ఏ మార్గం తెలియకపోతే నిన్ను నడిపించేవాడు ఒకడున్నాడు. నిన్ను నడిపించేవాడు ఒక్కడున్నాడని చెప్పు. నిన్ను నడిపించేవాడు పక్కనోడు చెప్పు, ఒకడున్నాడని. నిన్ను నడిపించేవాడు గట్టిగా చెప్పు, నాకొక్కడున్నాడని చెప్పు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఈ మాట గుర్తులే. ఎవడు ఏం చెప్పినా మీకు ఏమైనా ఎదురైనా కానీ అర్జెంటుగా వాళ్ళ తడి చూసి, ఎవరు ఏం చేసినా మీకు ఏది ఎదురైనా, మగవారైనా ఆడవారైనా పిల్లలైనా ఏదైనా, ఎగ్జామ్ పేపర్ టఫ్గా వచ్చినా ఏమనాలి? హల్లెలూయా. ఈ ఒక్క మాట మీకు వస్తే చాలు,
నాకున్నవాడే నీకున్నాడు, మోషేకున్నవాడే నీకున్నాడు, యెహోషువకున్నవాడే నీకున్నాడు, పౌలుని నడిపించిన వాడే నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంఘమును ముందుకి తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్నడూ కనివిని ఎరుగనటువంటి సంఘటన. యోర్దాను నది పొంగి పొర్లుతున్నది. అవతల వాగ్దానము చేయబడినటువంటి భూమి, యెరికో పట్టణం ఇస్తానన్నాడు. ఆల్రెడీ ఆయన గెలిచేశాడు. వీళ్ళకి తెలియదు. వీళ్ళు వెళ్ళి అరిస్తే ఆ గెలుపు వీళ్ళ చేతిలో పెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ అక్కడ దాకా వెళ్ళాలంటే మధ్యలో పొంగి పొర్లుతున్నటువంటి యోర్దాను నది. యోర్దాను చూసి ఎప్పుడు భయపడద్దు. యోర్దాను నీ తర్బీదు కొరకై ఉన్నది. జార్డన్ ప్రిపేర్స్ యూ ఫర్ ద ప్రామిస్. ఆ యోర్దాను లేకపోతే నువ్వు ప్రామిస్ని ఎంజాయ్ కూడా చేయలేవు. ఆ ప్రామిస్కి కావలసిన క్యారెక్టర్ నీకు యోర్దాను ఇస్తుంది. ఈ సంఘంని ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నాడు దేవుడు. ముందుకి ఏ యోర్దాను ఉంటుందో తెలీదు. యోర్దాను అడ్డంకు కాదు, యోర్దాను ఒక మెట్టై ఉన్నది. హల్లెలూయా. అక్కడ మనకు బాగా చూస్తే అంటాడు, హే రేపు ఒక ఆశ్చర్య కార్యము నేను చేయనై ఉన్నాను, మునుపు ఎప్పుడు కూడా జరగలేదు. ఏమంటాడంటే 3 విషయాలు అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవ వచనం నుంచి మనం చూస్తే ఫస్ట్ అంటాడు, నౌ గెట్ అప్ అండ్ లీవ్ ద ప్లేస్ వేర్ యు ఆర్. నువ్వు లేచి ఉన్న స్థలాన్ని విడిచిపెట్టమంటాడు. దయచేసి గమనించండి. ఎక్కడికన్నా మనం వెళ్ళాలి అంటే ఉన్న స్థలాన్ని విడవకుండా ముందుకి వెళ్ళలేము. చాలాసార్లు మనం పాత బ్యాగేజ్ని పట్టుకొని క్రొత్త ప్రదేశానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. కోతులు పట్టుకోవాలంటేనంట ఒక చిన్న డబ్బా, చిన్న మూతున్నటువంటి డబ్బాలో ఇసుక వేసి దానిపైన కొన్ని గ్రౌండ్ నట్స్, పల్లి, వేరుశనగ అవన్నీ వేసేసి అలా పెడితే అది వచ్చి చేయబెట్టేసి తీసుకుంటుంది. బయటికి లాగుతుంటే రాదు, ఎందుకంటే గుప్పిడి ఫుల్గా ఉంటుంది. దానికి బుద్ధి ఉంటే అది వదిలేసి తప్పించుకోవచ్చు. అది వదిలేదు, అది దాన్ని పట్టుకొని ఉంటుంది, వేటగాడికి చిక్కిపోతుంది. ఎంత దారుణం కదా అది. అది ఏంటి, వదిలేస్తే పోయేది. నువ్వు కూడా నేను కూడా మన జీవితాల్లో లేకపోతే ఒక సంఘంగా కొన్ని పాతవి వదిలేయాలి. పాత కనెక్షన్స్ వదిలేయాలి, పాత రిలేషన్షిప్స్ వదిలేయాలి. గతంలో గతం అది గతం. యువర్ హిస్టరీ ఈజ్ ఇన్ ద టూంబ్. యువర్ ఫ్యూచర్ టుమారో ఈజ్ ఇన్ యువర్ వూంబ్. నీ గతం సమాధి అయిపోయింది, నిన్న ఇప్పుడు రాదు. నీ భవిష్యత్తు మాత్రం నువ్వు గర్భము ధరించున్నా. నువ్వు జాగ్రత్తగా కనాలి నీ గర్భాన్ని. నీ యాటిట్యూడ్, నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆయనకు అప్పగించుకుంటూ యెహోషువని నడిపించిన వాడే నన్ను నడిపిస్తాడు అని నమ్మి, ఆయనకున్నవాడే నాకు ఉన్నాడని నమ్మి అడుగులు వేయాలి. అయితే యెహోషువతో అంటాడు, మొట్టమొదట వాళ్ళందరికీ చెప్పు, దాదాపు 25 లక్షలు పైగా వాళ్ళందరికీ చెప్పు, ఫస్ట్ ఉన్న ప్రదేశాన్ని వదిలి కదిలి రమ్మంటాడు. చాలా కష్టమైంది మనకు అదే. ఉన్న ప్రదేశాన్ని వదిలి కదిలి రావడం చాలా కష్టం. ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి రెంట్కి వెళ్ళేటప్పుడు కూడా లేదా ఇరిగిపోయినవి కూడా పట్టుకెళ్తారు. నేను చూసాను, నేను ఇప్పుడు లారీలో వెళ్తుంటాయి కదా, ఇరిగిపోయినవి కూడా పట్టుకొని వెళ్తుంటారు. ఎవరికైనా ఇచ్చేస్తే దేవుడు కొత్త ఇస్తాడు కదా, ఎవరికైనా ఇద్దామనే ఆలోచన రాదు. కొన్ని పాతవి వదిలేస్తే క్రొత్తవి రావడానికి స్థలం ఉంటుంది. హల్లెలూయా. సో ఆల్వేస్, ప్రతిసారి ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలంటే నా గతాన్ని నేను విడిచిపెట్టాలి. ఐ నీడ్ టు లీవ్ మై బ్యాగేజ్ బిహైండ్ మీ. రెండవదిగా, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోమంటాడు. ఎలా పడితే అలా నా వెంట రాలేవు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు అపరిశుద్ధమైనటువంటి వారితో సాంగత్యం చేయడు. నో, హోలీగా యాక్ట్ చేస్తే దేవుడు ఉన్నట్టు కాదు. వాడికి రక్షణ లేదన్నట్టు లెక్క. రక్షణ ఉన్నవాడు క్రీస్తుని కలిగి ఉంటాడు. క్రీస్తుని కలిగిన వాడు ఆనందంతో నిండుంటాడు. వాడు నవ్వుతాడు, 10 మందిని నవ్విస్తాడు. అర్థమైందా? సో నీకు నిజంగా క్రీస్తుంటే ఆనందానికి ఊటైన క్రీస్తు నీ పైన, నీ మొహం పైన ఒక చిరు మందహాసం ఉంటుంది. సిమెట్రీ నుంచి వచ్చినట్టు ఉండదు ఫేస్. సో పరిశుద్ధపరచుకో, అంటే నీ ఆలోచనని పరిశుద్ధపరచుకో, నీ వైఖరిని పరిశుద్ధపరచుకో. పరిశుద్ధమైనటువంటి దేవుడితో అంతరంగంలో ఒక మంచి సహవాసము, ఇంటిమేట్ రిలేషన్షిప్, క్లోజ్ సాంగత్యం కలిగినటువంటి మనిషిగా నువ్వు ఉంటే పైన నువ్వు హడావుడి చేయాల్సిన పనిలే. ఈ లోపల హడావుడి ఆయన్ని నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి తీసుకొస్తుంది. ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి నడిపిస్తాడు.
అంతరంగ, ద ఇన్నర్ బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్. సో యూ షుడ్ కాన్సంట్రేట్. రెండవ మాట, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. ప్రభు అయిన యేసుని నువ్వు అంగీకరించి ప్రభు అయిన యేసు వెంబడ నువ్వు వెళ్ళాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం చాలా చాలా కీలకమైనది. అంటే మనం పర్ఫెక్ట్గా ఉంటాం లేదు, మీరేమో తెలియదు, నేనైతే పర్ఫెక్ట్ కాదు. యేసే తప్ప పర్ఫెక్ట్ ఎవరు కూడా లేడు. నేను పర్ఫెక్ట్ అన్నవాడు వాడు లూసిఫర్ కంపెనీ నుంచి వచ్చినోడే. పర్ఫెక్ట్ ఎవరు లేడు. అందరం తప్పులు చేస్తాం, అందరి ద్వారా తప్పులు జరుగుతాయి. అందరూ ఆలోచనలో కొంచెం ఎక్కడో స్లిప్ అవుతాం, తలంపులో స్లిప్ అవుతాం. ఎవడన్నా మనకు కొంచెం పంపు కొడితే కొన్ని కొమ్ములు కూడా వస్తాయి, రకరకాలుగా అవుతాయి. ఇది న్యాచురల్, మానవ నైజం, అది అవుతుంది. కానీ లోపల ఉన్న పరిస్థితులు అంటాడు, అమ్మమ్మ తప్పైపోయిందని, క్షేమ తప్పైపోయింది అని, అది పశ్చాత్తాపంతో సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో పరిశుద్ధపరుచుకుంటూ ఉంటే పర్ఫెక్ట్ అవడం కాదు, నిన్ను ఆయనతో పాటు నువ్వు అలైన్ చేసుకుని వీలున్నంత వరకు ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటూ ఉండాలి. పరిశుద్ధమైన దేవుడు, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్దుండెను, దాని తర్వాత వాక్యమే. సో నీవు నేను వాక్యం చదువుకుంటుంటే దేవుడైన వాక్యాన్ని మనం అలాగ చదువుకున్నట్టే లెక్క, ఆయనతో సహవాసం చేస్తున్నట్టే లెక్క. ఒక ప్రశ్న అడుగుతాను, రోజు ఎంతమంది ఆ వాక్యాన్ని చదువుకుంటున్నారు? సత్యంగా చెప్పండి. అననీయాస్ అనే ఒకడున్నాడు, వాడు అపోస్తలుకు అబద్ధం చెప్పాడు, దాని తర్వాత అయిపోయింది పని. సత్యంగా ఎంతమంది దేవుని వాక్యం చదువుకుంటారు? తక్కిన వాళ్ళకి ఏమైంది? పోనీ మీకు చదువు రాకపోతే వాక్యం ఆడియో బైబిల్స్ ఉన్నాయి, వినండి. మీ పిల్లల్ని అడగండి, బాబు దాంట్లో పెట్టండి అని, లేకపోతే ఇంట్లో గట్టిగా పెట్టించుకోండి, వినండి, చదవండి, వినండి, అభ్యాసం చేయండి, దాన్ని ధ్యానం చేయండి. దివారాత్రము ధ్యానించువాడు. సో నువ్వు ధ్యానించకపోతే వాక్యాన్ని నువ్వు ధన్యురాలువి, ధన్యుడివి కావు. నేను ధ్యానించకపోతే నేను ధన్యుడిని కాను. పరిశుద్ధపరచబడటం అంటే ఫస్ట్ పరిశుద్ధమైనటువంటి దేవునితో ఒక సన్నిహితమైన సాంగత్యం కావాలి. అది కావాలంటే నేను ఇది ధ్యానించకుండా నాకు అటువంటి సన్నిహితమైన సంబంధం రాదు. నేను ఎన్ని ప్రసంగాలు చెప్పినా నా ఫౌండేషన్ మాత్రం ఇదే. ఇది లేకపోతే ఉట్టి కట్టుకొని ఊగినట్లు. మూడో విషయం ఒకటి అంటాడు, ఆ నిబంధన మందసాన్ని పట్టుకొని యాజకులు వెళ్తుంటే వారి వెంట వెళ్ళమన్నాడు. యాజకులు వెంట వెళ్ళటం కాదు అక్కడ ప్రాముఖ్యం, యాజకులు ఏది ఎత్తి పట్టుకొని వెళ్తున్నారో అది ప్రాముఖ్యం. నిబంధన. లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ టు యు. మామూలుగా అంటే అగ్రిమెంట్, ఇది నిబంధన అంటే కవెనెంట్. అగ్రిమెంట్ అంటే ఒక ఇద్దరు, 2-3 పార్టీస్, 4 పార్టీస్కి ఒక ఒప్పందం. నిబంధన అంటే ఏ ఒప్పందానికైతే దేవుని ఆమోదం ఉంటుందో అది నిబంధన. మనకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఏ ఒప్పందానికైతే దేవుని ఆమోదం ఉంటుందో నిబంధన. అందుకనే వివాహాన్ని కవెనెంట్ అంటారు. అంటే ఇద్దరు వ్యక్తులు, స్త్రీ పురుషుడు, అది క్లియర్ చేయాలి ఈ రోజుల్లో. స్త్రీ పురుషుడు ఎప్పుడైతే వివాహ సంబంధంలోకి ఎంటర్ అవుతారో మూడో వ్యక్తి దాంట్లో ఉన్నాడు. ఈ ఇన్స్టిట్యూషన్, ఈ వ్యవస్థ, వివాహ వ్యవస్థని స్థాపించిన వాడు దేవుడు. దాంట్లో ఒక పార్టీ, ట్రై పార్టీ అగ్రిమెంట్ అంటారు. అప్పుడు అది నిబంధన. భార్యాభర్తలు విడిపోవాలనుకున్నా ఇద్దరు సైన్ చేస్తే సరిపోదు, ఈ మూడో వ్యక్తి కూడా సంతకం పెట్టాలి. జడ్జి కాదు పెట్టాల్సింది, ఆయన ఎప్పుడు కూడా సంతకం పెట్టడు. ఒక్కసారి ప్రమాణం చేసి భార్యాభర్తలు దేవుని ఎదుట ప్రమాణం చేసిన తర్వాత దానికి సాక్షిగా ఆయన సంతకం పెట్టున్నాడు. ఆ సంతకాన్ని ఎప్పుడు కూడా తుడిపివేయడు. సో భార్యాభర్తల ఈ మధ్యన యవనస్తులు ఉన్నది డివోర్స్ అనే మాటే లేదు. అది బైబిల్. గాడ్ హేట్స్, మలకాయ గ్రంథంలో చాలా స్పష్టంగా రాస్తాడు, గాడ్ హేట్స్ డివోర్స్. ఆయనకి విడాకులు అంటే అసహ్యం. అలా చేసిన వాళ్ళకి తిప్పలు వస్తాయి, దాని దాకా పోదు. అయితే దేవుడు నిబంధన చేసేది ఏంటి? ఇశ్రాయేలీలతో నేను మీకు దేవుడినై ఉంటాను, నేను మీకు కాపరినై ఉంటాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను వాగ్దానం చేయబడినటువంటి భూమిని ఇస్తాను, ఆ వాగ్దానం చేయబడిన భూమిలోకి నేనే మిమ్మల్ని నడిపిస్తాను. ఈ క్లారిటీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అది ఇచ్చాడు కనుక ఇచ్చిన వాడు మాట తప్పుడు. హల్లెలూయా. దేవుడికి ఒక ప్రాబ్లం ఉంది. ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆయన మాట ఆయనే. మీకు తెలుసు కదా, అట్లా తెలియనట్టు చెప్పాడు. ఒక్కసారి మాట ఇస్తే ఆయన మాట ఆయనే. ఎంతమంది తెలిసింది? మరి ఏం తెలియనట్లా? ఒక్కసారి దేవుడు మాట ఇస్తే ఆయన మాట ఆయనే వినడు. ఎందుకంటే ఎస్ అండ్ ఆమేన్ అని అర్థం. ఒకసారి దేవుడు ఒక మాట చెప్పాడంటే అది అయిపోయినట్టే లెక్క. వీళ్ళని వాగ్దానం చేసే భూమికి, చేయబడినటువంటి భూమిలోకి నడిపిస్తానన్నాడు. ఆయన నడిపించే పద్ధతి ఎలాగుందంటే కవెనెంట్, అంటే ఆ నిబంధన వెనక నడవమంటాడు.
ఆ నిబంధన దేనికి గుర్తు? సాక్షాత్తు ఆయన సన్నిధికి. ఐ విల్ డ్వెల్ అమాంగ్ యూ, నేను మీ మధ్యన నివాసము చేసేది. సో నేను నా వాగ్దానము, నేను మీతో చేసుకున్న నిబంధన అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. అది ముందుకు వెళుతుండగా మీరు దాన్ని వెనక క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, నీటి బాప్తిసం తీసుకున్నట్లయితే, అంగీకరించిన వాడు ఒక నూతన నిబంధనలో అడుగు పెట్టినట్టు లెక్క. పాత రోజుల్లో ధర్మశాస్త్రం అయితే నూతన నిబంధనలో అది క్రీస్తు చిందించినటువంటి రక్తముతోటి ఈ నూతన నిబంధన అయి ఉన్నది. ఆ క్రీస్తుని పోలి మనం నడవాలి. ఆ మందసం వెనక నడవమంటే దేవుని వెనక, దేవుని సన్నిధి వెనక నడవమన్నట్టు. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన వారు ఆ క్రీస్తు వెనక నడుస్తూ వెళ్ళాలి. ఆ మందసాన్ని ఎత్తుకొని ఎవరైతే ఈ యాజకులు వెళ్తున్నారో వాళ్ళకి ఒక ఛాలెంజ్. చదువుకుంటానికి చెప్పుకుంటానికి భలే ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా, కానీ నిజంగా రియల్గా ఆ సిచ్యువేషన్లు ఉంటాయి. దట్ వాజ్ అ టైమ్ ద జోర్డన్ వాజ్ యాక్చువల్లీ ఇన్ అ ఫ్లడ్ స్టేట్. వరదలు పొంగి పొర్లుతున్నటువంటి, ఉరకలు వేస్తున్నటువంటి యోర్దాను నది. అంటే పల్లంతో ఎత్తుతోటి సంబంధం లేదు దానికి, దాటి వచ్చేస్తున్నటువంటి ఆ నది యోర్దాన్ నది. సో ఈ పొంగి పొరలేటటువంటి యోర్దాన్ నది వారి ముందుంది. ఆ నది అవతల ఎరికో ఉంది. వాగ్దానం కనబడుతుంది, కానీ వాగ్దానానికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక సమస్య కాదు, ఒక సవాలు. ఆ సవాల్ని ఎదుర్కొంటానికి నిన్ను ఒంటరిగా పంపలే, వాళ్ళని ఒంటరిగా పంపలే. ఆ సవాల్ని మనందరం కలిసి ఎదుర్కొందాం, మీకు నేను నేర్పిస్తాను. యోర్దాను అనుభవం లేకుండా నువ్వు వాగ్దానంలోకి అడుగు పెట్టలేవు. ఈ యోర్దాను అనుభవం నేను నీకు ఇస్తాను. ఎలాగంటే నేను నీ ముందు వెళ్తాను. దేవుడు మనల్ని ఎన్నడూ విడువుడు. సో ఆ మందసం ముందుకు వెళ్ళటం అంటే దేవుడు ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఈ యాజకులు ఒకసారి ఆలోచించుకుందాం, చిత్రీకరించుకుందాం. యాజకులు ఇలా పట్టుకుని వెళ్తున్నారు. యెహోషువ వెనకాలే ఉన్నాడు, లీడర్ వెనకాలే ఉన్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీలో కమాండర్ ముందుంటాడు, ఇండియన్ ఆర్మీలో కమాండర్ వెనుకుంటాడు. అలాగా ఈ యెహోషువ వెనకన్నాడు, వీళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు. ఇట్లా పట్టుకున్నారు. వాడు హల్లెలూయా అంటున్నారు, స్తోత్రం చెల్లించడం అంటున్నాడు, ఉన్నాడు నాకు అంటున్నాడు, ఏం మనకు తెలియదు ఏమంటున్నాడు. కానీ ఆ భయానికి వస్తానే ఉంటుంది. కానీ పొంగి పొర్లుతున్నటువంటి ఆ యోర్దానులోకి అడుగు వేయాలి. వెనకాల ఉన్నవాడు ముందోడిని చూస్తున్నాడు. వెనకాల ఉన్నవాడికి వదిలేసి పరిగెత్తే ఛాన్స్ ఉంది, ముందు ఉన్నవాడికి ఉండదు. సో వాళ్ళు ఎప్పుడైతే చక్కగా చిత్రీకరించి రాశారు, మీరు అట్లా ఒక స్క్రీన్ ప్లే లాగా అలా చూసుకోండి. అలాగే ఎప్పుడైతే యాజకులు ఈ నిబంధనను పట్టుకొని ఆ పొంగుతున్నటువంటి యోర్దాను నది పైన కాలు పెట్టారో, అమాంతంగా యోర్దాన్ నది అక్కడి నుంచి ఆగిపోయి వెనక్కి అలాగా మడతబడి ఒక వాల్ లాగా, ఒక స్తంభంలాగా, ఒక గోడలాగా నిలిచిపోయింది. హల్లెలూయా. ఏం చేయలేదు, ఎవరేం చేయలేదు. మందసాన్ని పట్టుకొని వెళ్ళారు. నిబంధన, ద కవెనెంట్ మేక్స్ ద డిఫరెన్స్. యాజకులు అడుగు కాదు, అక్కడ యాజకులు పట్టుకొని వెళ్తున్నటువంటి ఆ నిబంధనకు శక్తి ఉంది. నీకు దేవునితో నిబంధన ఉన్నట్లయితే ఏ ఉరుకులు పొరుగులు ఎడుతున్నా, ఎటువంటి సవాలు ఎదురైనా కానీ నువ్వు అడుగు పెడితే చాలు, అది రెండుగా చీలిపోవాల్సిందే. హల్లెలూయా. ఏ సవాలు లేకుండా ఇక్కడికి రాలే. ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటే ఇక్కడికి వచ్చాము, ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నామో, ఎన్ని సవాళ్ళు ఇక ముందుకు ఎదుర్కోవాలో మీకు తెలియదు, నాకు తెలియదు. దాని కుటుంబంలో పుట్టి అంత చేసి సేవకు వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి నేను ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. నా భార్య పిల్లలను తీసుకొని ఒక స్టేజ్లో నేను భోజనానికి డబ్బులు లేక నీళ్లు తాగి పండుకున్నాను. ఒక ఫోన్ కాల్ కొడితే లారీలో వచ్చేసాయి నాకు, మా నాన్నకి కానీ ఫోన్ చేస్తే. కానీ నన్ను పిలిచినాడు నమ్మదగిన. నేను ఒకటే అన్నాను, పిలిచావు, సుఖంగా ఉన్నావాడిని పిలిచావు, అడుక్కొని తినను. నాకు గవర్నమెంట్ ఇస్తుందా, మనుషులు ఇస్తారా, ఎటువంటి దరిద్రమైన ఆలోచన నాకు రాదు. పిలిచిన వాడు నన్ను పోషించగలిగిన దేవుడై అన్నాడు. ఆయన నమ్ముకున్నాను. ఆయన కడుతూ వచ్చాడు. సవాళ్ళు బోల్డ్ అని ఎదురైనాయి నాకు కూడా. సవాళ్ళు ఆయనకు కూడా ఎదురై ఉంటాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సవాళ్ళు ఎదురై ఉంటాయి. ఓవర్ నైట్గా ఆయన కీబోర్డ్ ఇట్లా ఎన్నోసార్లు నువ్వే వేస్తావు పో అనుకోని ఉంటారు. సవాలు నీ తర్బీదు కొరకై ఉన్నది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి.
సవాలు నీ తరబీదు కొరకై ఉన్నది, వైఫల్యం కూడా కొన్నిసార్లు నీ తరబీదు కొరకే అయి ఉన్నాయి. ఫెయిలియర్ చాలాసార్లు ఫెయిల్ అయిపోయి, అరే లైఫ్లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా మీరు? ఎంతమంది ఫెయిల్ అయ్యారు? దొంగలు మీరు అందరూ పాస్ అయ్యారు. స్టీవెన్ నువ్వు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యావా? లైఫ్ చెయ్యి ఎత్తు. మరి నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. నేను ఒకే క్లాస్ చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఎంతమంది ఫెయిల్ అయ్యారు మీరు చెప్పండి? అయినా మీరు జీవితంలో పైకి వచ్చారా రాలేదా? ఫెయిల్యూర్ మనల్ని ఆపలేదు, కానీ ఆ ఫెయిల్యూర్ నేర్పించింది, వైఫల్యం నేర్పించినటువంటి ఆ అనుభవం నీకు సక్సెస్, విజయం ఎప్పుడు కూడా నేర్పించలేదు. ఆ యోర్దాన్ నదిలో అడుగు పెడితే అకస్మాత్తుగా నీళ్ళు ఆగిపోయి అలాగ రోల్ అయిపోయి ఒక గోడగా నిలిస్తే వీళ్ళు వెనుతిరుగక, నాగుల మీద చేపెట్టినోడు ఎప్పుడు కూడా వెనక్కి, సో వెనుతిరుగక అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళు ఆ ఆరిన నది నేలపైన మధ్యలో వెళ్ళి నించున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇట్లా చెప్తాడు, ఇప్పుడు వెనకాల ఇక్కడ ఇంత పెద్ద ఒక 50-60 అడుగులు ఎత్తు నీళ్లు అలాగుంటే ఎప్పుడు వస్తే తెలియదు. ఎంత గట్టిగా స్తోత్రం చెల్లించుతాడు మధ్యలో నుంచొని, స్తోత్రం వెనకాల నుంచి సౌండ్, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటే వాళ్ళు అక్కడ నుంచడానికి వాళ్ళకి కావాల్సిందేంటి? నమ్మకం, విశ్వాసం. పొంగి పొరులుతున్న నీళ్ళలో కూడా నన్ను ఆరిన నేల మీద నడిపించగలిగిన సమర్థుడు నాకున్నాడు, నాకొకడున్నాడు అని వాళ్ళు నమ్మి అడుగు వేశారు. అలాగే వెనుతిరిగి చూడక మధ్యలో నుంచున్నారు. దాదాపు 25 లక్షల మంది అలాగ నడిచి అది దాటే వరకు ఎన్ని గంటలు పట్టి ఉంటుందో? రోజంతా పట్టి ఉండొచ్చు. రోజంతా సవాలుని ఆపాడు దేవుడు. హల్లెలూయా. అలాగా వీళ్ళుంచి అయిన తర్వాత వాళ్ళు అటు దాటిన తర్వాత ఒక 12 రాళ్ళు తీసుకురా, జ్ఞాపకంగా కృతజ్ఞత చెల్లించడానికి. వచ్చే తరాలు ఇవి ఏంటి అని అడిగితే ఈ 12 రాళ్ళు 12 గోత్రాలని దేవుడు అద్భుతంగా యోర్దాన్ నది నీళ్ళని ఆపేసి తీసుకొని వచ్చాడని సాక్ష్యం పలకడానికి కట్టించారు. ఇట్స్ మాన్యుమెంట్, ఇట్స్ టెస్టిమనీ. ఈ రాత్రి ఆ దినం అద్భుతం చేసిన దేవుడు నీకు కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. నీ ఏ ఇబ్బంది ఉందో నాకు తెలియదు, నీ ప్రాబ్లం ఏదో నాకు తెలియదు, కానీ ఆ సవాళ్ళన్నీ తొలగించి ఆరిన నేల మీద నిన్ను తీసుకుని వెళ్ళగలడు. హల్లెలూయా. ఆరిన నేల ఎందుకో తెలుసా? నీ గతం బురద కూడా అంటకూడదని ఆరిన నేల మీద తీసుకుని వెళ్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. ఆ నిబంధన వారికి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవటంలో ఉంది. ఈ దినం మనం ఒక నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధన ఏంటి? మన కొరకు వచ్చిన క్రీస్తు ఈ లోకానికి మన బదులుగా మన పాపమును తనపైన మోయించుకొని శిలువలో చనిపోయాడు. యేసయ్యను ఎవరు చంపలేదు. ఈ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకం మాట్లాడతారు. నేను చెప్పింది వినండి, ఈ బైబిల్ చదువుకోండి. యేసయ్యని ఎవరు కూడా చంపలేరు, రోమీలు కాదు, ఎవరు కూడా. యేసయ్యని హింసించారు, కానీ యేసయ్య చనిపోయాడు. చాలా తేడా ఉంది. జీసస్ వాజ్ నాట్ కిల్డ్ బట్ హి డైడ్. 6వ మాట ఏమన్నాడు? సమాప్తమాయను అని బిగ్గరిగా కేక వేశారు. ఆ బిగ్గరి కేక సమాప్తమాయను అనే కేక, నేను వచ్చిన పని ముగించేశాను, రక్షణ కార్యం ముగించబడింది, తెర చినిగిపోతుంది, దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి అగాధం పూడ్చబడింది, తెగిపోయిన సంబంధం తిరిగి కట్టబడింది, సమాప్తమైన నేను ఏ పని మీద అయితే వచ్చానో అని బిగ్గరగా కేక వేసి అప్పుడు అంటాడు, తండ్రి నా ఆత్మను నీకు నేను. యేసయ్యని ఎవరు నమ్మగలరు సార్? వీటన్నిటికంటే ముందు ఏం చేశారో తెలుసా? ఆదివారం అయిన తర్వాత మొట్టమొదట ఆయన ఆలయంలోకి వెళ్ళి ఆలయాన్ని శుద్ధీకరించాడు. నీ ఆలయం, దేహం అనే నీ ఆలయాన్ని శుద్ధీకరించుకో. దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్స్ ఒకసారి చూసుకో. మత్తయి సువార్తలో అంటాడు, నువ్వు ఆలోచిస్తే చాలు నువ్వు వ్యభిచారం చేసినట్టే. మనందరం రకరకాలుగా వ్యభిచారాలు చేస్తున్నామేమో, సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం ఇదే. ఒకవేళ నువ్వు రక్షకుడు అంగీకరిస్తే నీకేంటి, అంగీకరించకపోతే ఏంటి? మనకెప్పుడు నాకేంటి కదా. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినట్లయితే నిత్యము ఆయనతో, ఆయన సన్నిధిలో పరలోకంలో ఉంటాం. నిత్యములో 2 స్థానాలు ఉన్నాయి, పరలోకము, నరకము. 2 నిత్యమే. క్రీస్తుని అంగీకరించి అంటే
మతాంతో సంబంధం లేకుండా మార్గమైన క్రీస్తుని పట్టుకొని అంతరంగంలో ఆయన్ని పూజించుకుంటూ, పేర్లు మార్చుకోవాల్సిన పని లేదు, అంతరంగంలో పూజించుకుంటూ సాక్షిగా నువ్వు ఆయన మాట చొప్పున నడుచుకుంటూ నిలిచిన ఎడల నీవు చనిపోయినను నీవు ఆయన దగ్గర నిత్యము ఉండదు. మరణము ఒక ద్వారమై ఉన్నది, నిత్యము కొరకు ఒక ద్వారము అయి ఉన్నది. ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు? మీరు పోతే కానీ పోరు. ఎంతమంది పోవాలనుకుంటున్నారు? ఎవడు రెడీ ఉండడు. కానీ రాకడొస్తే రాకడలో ఎత్తబడాల్సిన ఆ అవసరత మనకి ఉన్నది. హల్లెలూయా. మరణం ముందు వస్తే క్రీస్తుని అంగీకరిస్తే ఆయన దగ్గరికి, ఆయన రాకడ వస్తే రహస్య రాకడ క్రీస్తు కొరకు, క్రీస్తు దగ్గరికి మనం ఎత్తబడతాం. రక్షణ అనుభవం అంటారు, నిబంధన చేసుకుంటూ ఉంటాం. ఇది లేకపోతే రెండో స్థానం ఉంది. పరలోకం కాకుండా ఇంకో స్థానం ఏంటి? రెండో స్థానం ఏంటి? క్రీస్తుతో సంబంధం లేని మనిషి. అంటే నీ సృష్టికర్తతో నువ్వు సంబంధం లేకుండా తెగదెంపులు చేసుకుని బ్రతుకుతున్నట్లయితే నీకు స్వర్గంలో స్థానం ఉండదు, నరకమే. నరకము దేవుని దగ్గర నుంచి శాశ్వతంగా ఎడబాటు. ఆ ఎడబాటులో ఉంటాననుకుంటావా? లేదు, నేను బ్రతుకున్నా మరణించినా నాకు ఆ యేసయ్యే కావాలి. నేను కానీ ఇప్పుడు ఆయన అంగీకరిస్తే నా ప్రతి యోర్దాన్ని ఆయన తొలగించగలడు, నా ప్రతి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలడు, నాకు ఎదురొచ్చే ప్రతి సవాల్ని ఆయన అణగా దొరకగలడు, నాకు ప్రశ్న ఉన్నప్పుడు సమాధానాలు ఇస్తాడు, దరి తోచినప్పుడు ఏ దిశలో వెళ్ళాలో తెలియనప్పుడు ఆయన మార్గమై నన్ను మార్గాన్ని సరళం చేసి నడిపిస్తాడు. ఆ యేసయ్య నాకు కావాలి. నా బదులుగా వచ్చి మరణించాడు, ప్రేమతో మరణించాడు. ఆ ప్రేమకి ప్రతిస్పందించిన మనిషిగా నా ప్రేమని ఆయనకిస్తాను, ఆయనని నా రక్షకుడుగా అంగీకరిస్తాను. అయ్యా నన్ను క్షమించు, నేను పాపిని, ఇక నుండి నేను తప్పులు చేయను, నీ బిడ్డగా బ్రతుకుతాను. ఒక్క మాట హృదయాంతరంలో నుంచి నువ్వు పలికితే చాలు, నీకు రక్షణ వచ్చినట్టు, నీకు నిబంధన వచ్చినట్టు. ఆ నిబంధన ఉన్నవాడు ఆయన యోర్దాన్ని దాటుతాడు, యెరికోని కూడా జయిస్తాడు. ఈ రాత్రి నువ్వు యోర్దాన్ని దాటుతావా? యోర్దాను యువతలు వైలిపోయి ఉంటావా? లేదా నిబంధన చేసుకొని యోర్దాన్ను దాటి ఆ యెరికోని నువ్వు వశం చేసుకుంటావా? అది నీపైన ఆధారపడి ఉన్నది. ఈ రాత్రి కీలకమైన రాత్రి. ఒకవేళ ఇదే మన చివరి రాత్రి అయితే, ఈ నిర్ణయం తీసుకుంటానికి రేపు ఉండకపోతే నిత్యంలో నువ్వు ఎక్కడికి వెళతావు? క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. ఈ రాత్రి నీ నిర్ణయం నీ తుది గమ్యాన్ని మార్చేస్తుంది. ఈ రాత్రి నీ నిర్ణయం నీ తుది గమ్యాన్ని మార్చేస్తుంది. ఈ రాత్రి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నిబంధన కావాలా? నిబంధన లేకుండా శాశ్వతంగా ఆయనకి దూరంగా ఉంటావా? నీ నిర్ణయం నీ తుది గమ్యాన్ని మారుస్తుంది. 150 సంవత్సరాలు అది సంఘానికి. నీ సంగతి ఏంటి? వేడుకలు బాగానే ఉన్నాయి, కృతజ్ఞత కూడికలు బాగానే ఉన్నాయి, పాటలు బాగానే ఉన్నాయి, ప్రసంగాలు బాగానే ఉన్నాయి, హడావుడి బాగానే ఉంది. తుది గమ్యం ఏంటి నీది? ఆయన ఈ రాత్రి రాకడ వస్తే నువ్వు ఏ జాబితాలో ఉంటుంది నీ పేరు? ఒకవేళ ఈ రాత్రి చివరి రాత్రి అయితే నీ తుది గమ్యం ఏమవుతుంది? ఇది వయసుతో సంబంధమైనటువంటి సంగతి కాదు. చిన్నవాడైనా పెద్దవాడైనా యేసయ్యా నన్ను క్షమించు, ఇక నుండి నీ బిడ్డగా బ్రతుకుతాను, నువ్వే నా రక్షకుడివి అని ఒక్కసారి అని చూడు, నీ జీవితం శాశ్వతంగా మారిపోతే. కళ్ళు మూసుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభా నీకు స్తుతులు కృతజ్ఞతలు. బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని దుష్టుడు అనేక పన్నాగాలు పని వారిని వెనుక అంజి వేయించడానికి ప్రయత్నం చేస్తాడు. నిజంగా నా పాపాలన్నీ క్షమించబడినాయా అనే మొట్టమొదట వారితో ఒక అనుమానం తీసుకుని వస్తాడు. అటువంటి జరగకుండా, జరిగినా లోబడకుండా అటువంటి స్వరాలకు నా యేసయ్య నా కొరకు ఉన్నాడు, నాకొకడున్నాడు అని ముందడుగు వేస్తూ వెళ్ళే భాగ్యం దయచేయమని. 150 సంవత్సరాలు నువ్వు ఇచ్చినటువంటి ఈ సంఘము ఒక మాన్యుమెంట్ కట్టి నీ నామ ఘనత మహిమార్థమై ముందడుగులు వేయాలని ప్రతిసారి నిన్ను వేడుకుంటూ నీ దగ్గర నుంచి అనుమతి తీసుకొని
ఇన్స్ట్రక్షన్ తీసుకుని అడుగులు వేయాలని బిడ్డల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. గాడ్ బ్లెస్. దయచేసి కూర్చోండి.